నిత్యం వివాదాలతో సహవాసం చేస్తున్న ఎమ్మెల్యేగా ఆయన గుర్తింపు పొందారు. ఒకరోజు ప్రతిపక్ష నేతల మీద కారాలు మిరియాలు నూరుతారు. దాంతో కూటమి నేతల సంతోషానికి హద్దే ఉండదు. అయితే ఆ ఎమ్మెల్యేనే ఆ మరుసటి రోజు సొంత పార్టీ నేతలపై విమర్శల మీద విమర్శలు గుప్పిస్తారు. దాంతో ఆయన వైఖరి అర్థం కాక ఏం చేయాలో తెలియక కూటమి నేతలు సతమతమవుతూ వచ్చారు. మొత్తం మీద ఆ ఎమ్మెల్యే సీఎం కంటిలో నలుసులా తయారయ్యారని ఆయన గురించి తెలిసిన వారు అంటూ ఉన్నారు. అలాంటి ఎమ్మెల్యే విషయంలో పార్టీ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పెద్దగా పరిచయం లేని నేతగా పేరు సంపాదించుకున్నారు. తిరువూరు నియోజకవర్గానికి ఆయన నాన్ లోకల్ అయినప్పటికీ ఆయన్ని ఏరికోరి ఆ నియోజకవర్గానికి తీసుకొచ్చి ఎమ్మెల్యేను చేశారు. 1999 ఎన్నికల తర్వాత మళ్లీ 2024 ఎన్నికల్లో తిరువూరు నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరడంతో టీడీపీ క్యాడర్ అంతా ఫుల్ ఖుషి అయ్యారు. అయితే వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. తాము నెత్తిన పెట్టుకుని గెలిపించుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తమకే సమస్యగా మారడంతో టీడీపీలో కలవరం మొదలైంది. గత కొంతకాలంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు ఎంపీ కేశినేని చిన్నికి పొసగడం లేదు. మట్టి, మద్యం, ఇసుక అక్రమ రవాణా వాటాల్లో తేడాలు రావడమే ఈ నేతలిద్దరి మధ్య గ్యాప్కి కారణమని టీడీపీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఈ క్రమంలో ఎంపీ కేశినేని చిన్ని దిశానిర్దేశం ప్రకారం టీడీపీ క్యాడర్ అంతా కట్టగట్టుకుని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పంచాయతీ పెట్టింది. ఎంపీ కేశినేని చిన్నితో పాటు మరికొంతమంది ఎన్టీఆర్ జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్య నాయకులు సైతం కొలికపూడి తీరుపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. దాంతో చంద్రబాబుతో సహా టీడీపీ నేతలందరూ ఎమ్మెల్యే కొలికపూడిని ఏం చేయాలో తెలియక ప్రస్తుతానికి ఆయన్ను బాయ్కాట్ చేయడం మొదలుపెట్టారని సమాచారం. ఇటీవల నందిగామలో పర్యటించిన చంద్రబాబు అక్కడికొచ్చిన ఎమ్మెల్యే కొలికపూడిని కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. హెలిప్యాడ్ వద్ద ఎన్టీఆర్ జిల్లా ఎమ్మెల్యేలు, చోటామోటా నాయకులను సైతం ఆప్యాయంగా నవ్వుతూ పలకరిస్తూ కరచాలనం చేసిన చంద్రబాబు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును అస్సలు పట్టించుకోలేదు. దీంతో చేసేదేం లేక ఆయన అందరికీ దూరంగా వెళ్లి నిలబడాల్సి వచ్చింది. చంద్రబాబు తీరు అలా ఉంటే మిగతా టీడీపీ నేతలు తమ స్థాయిలో కొలికపూడిని బాయ్కాట్ చేయడం మొదలుపెట్టారు. తిరువూరులో జరిగే ఏ కార్యక్రమంలోనూ ఎమ్మెల్యేతో కలిసి పాల్గొనబోయేది లేదని నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలు స్పష్టం చేశారట. ఇలా ఒక్కొక్కరుగా కొలికపూడిని కట్ చేస్తూ వస్తున్న సమయంలో తాజాగా ఆయనకు మరో షాక్ ఇచ్చారని సమాచారం. ఇటీవల ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల తరఫున లోన్లు మంజూరు చేసింది. ఈ లోన్లకు సంబంధించి ప్రతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలే సంబంధిత లబ్ధిదారుల జాబితాలను అధికారులకు పంపిస్తారు. తిరువూరు నుంచి కూడా 4 మండలాలకు సంబంధించి ఎవరెవరికి లోన్లు ఇవ్వాలో వాళ్ల పేర్లతో ఒక లిస్టును ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కలెక్టర్కు పంపించారట. అయితే ఆ లిస్టులో ఉన్న ఏ ఒక్కరికి లోన్లు మంజూరు కాలేదని సమాచారం. ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయం సూచించిన వారికి మాత్రమే కలెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ ఊహించని పరిణామంతో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఖంగు తిన్నారట. దీంతో ఒక మెట్టు దిగిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయానికి వెళ్లారని సమాచారం. తిరువూరులో జరుగుతున్న ఘటనలకు తనకు ఏం సంబంధం లేదని, తన తప్పు ఏమీ లేదని, ఇకపై ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటారని ఎంపీతో చెప్పారట. దాదాపు 2 గంటల పాటు కేశినేని చిన్ని ఎమ్మెల్యే కొలికపూడి ఎదురెదురుగా కూర్చున్నప్పటికీ ఎడమొహం పెడమొహంగానే ఉన్నారట. ఇక చేసేదేం లేక కొలికపూడి అక్కడి నుంచి వెళ్లిపోయారని టీడీపీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. కొరకరాని కొయ్యగా మారిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును టీడీపీ నేతలు దూరం పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పరంగానూ పార్టీ పరంగానూ ఆయనకు సహాయ నిరాకరణ చేస్తున్నారనేది స్పష్టమైంది. ఇలాంటి పరిస్థితుల్లో కొలికపూడి ఏం చేయబోతున్నారనే దానిపై టీడీపీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.